పుచ్చకాయ గింజల్లో దాగి ఉన్న ప్లాంట్స్ గ్రోత్ సీక్రెట్ మీకు తెలుసా? ఈ ఫెర్టిలైజర్ వాడితే మొక్కల ఆకులు గ్రీన్గా మెరిసిపోతాయి. టొమాటో, చిల్లీ, రోజ్ మొక్కలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అట్లానే మరువం మొక్క గినంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ పౌడర్ డబల్ ప్లాంట్స్ గ్రోత్ అన్నమాట. కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్గా భారీ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మనం పుచ్చకాయ తింటాం కానీ గింజలు మాత్రం చెత్తలో పడేస్తాం. కానీ మీకు తెలుసా, ఈ చిన్న వాటర్ మెలన్ సీడ్స్ మొక్కలకు చాలా పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుందని. ఈ గింజల్లో ప్రోటీన్స్ ఉంటాయి, మెగ్నీషియం, పొటాషియం, నైట్రోజన్, హెల్దీ ఆయిల్స్ ఉంటుంది అనమాట. ఇది గ్రైండ్ చేసినప్పుడు మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. అది హెల్దీ ఆయిల్స్, అదొకటి స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట. ఇక అలాంటివి ఉండడంలో ప్లాంట్స్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే వాటర్ మెలన్ సీడ్స్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటివి, ఏ ప్లాంట్స్కి ఉపయోగించాలి, ఎంత క్వాంటిటీ తోటి వేయాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదు. అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక ఫ్రెండ్స్, పుచ్చకాయ గింజల్లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఈ సీడ్స్లో ఉండే పొటాషియము వల్ల ప్లాంట్స్ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంది. అయితే రూట్స్ స్ట్రెంగ్త్ తయారవుతుంది, స్ట్రెంగ్త్గా అయిపోతాయి అన్నమాట. పూల మొక్కల్లో ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది. వెజిటేబుల్ ప్లాంట్స్లో అయితే ఫ్రూట్ సైజ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుంది. సాయిల్ సాఫ్ట్గా మారి మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీ పెరుగుతుంది అన్నమాట. ఇక ఈ ఫెర్టిలైజర్ చాలా రకాల ప్లాంట్స్కి ఉపయోగించవచ్చు. ఇక ముఖ్యంగా అయితే ఈ మరుగం మొక్కకు టొమాటో, చిల్లీ, బ్రింజాల్, కుకుంబర్, రోజ్, హైబిస్కస్, జాస్మిన్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీకి గినంగా వాటర్ మెలన్ ఫెర్టిలైజర్ ఉపయోగించవచ్చు అనమాట. అంటే వాటర్ మెలన్ సీడ్స్ ఫెర్టిలైజర్ అనమాట. ఇకపోతే మరి ఎలా ఉపయోగించాలి అనే విషయాలు గినంగా తెలుసుకుందాం. మరి ఈ మరువ మొక్కకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు గినంగా తెలుసుకుందాం. ఇకపోతే ఇది వాటర్ మెలన్ సీడ్స్లో ఉండే ప్రోటీన్, నైట్రోజన్ వల్ల మరువ మొక్క కొత్త కొమ్మలు వేగంగా పెరుగుతాయి అన్నమాట. ఈ ఫెర్టిలైజర్ లీవ్స్ హెల్దీగా స్టిక్కీగా మారుతాయి. చూడండి, ఇవి వాటర్ మెలన్ గింజలు. ఇక నేను ఏం చేస్తా అంటే మొత్తము పొడి వేసేసుకున్న తర్వాత అది ఫెర్టిలైజర్ ఇక మిక్సీకి వేసేసుకుంటున్నా. చిన్న మిక్సీలో, అంటే పెద్ద మిక్సీలో కాదు, కొన్ని ఉన్నాయి సీడ్స్ కాబట్టి. ఇకపోతే పొడి వేసుకున్న తర్వాత ఇక వాటర్ పోసి ఒక వాటర్లో ఈ సీడ్స్ పౌడర్ వేసేసి కొంచెం బెల్లం వేసేసి ఒక 2 days అట్లా ఉంచుతా అనమాట. ఇక ఉంచిన తర్వాత ఇక చూడండి ఇలా అయిపోతుంది మొత్తం. వన్ 1:10 రేషియోలో, అది ఆల్రెడీ కొంచెమే ఉంది కాబట్టి 1:. ఇది అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి. ఇలా వస్తుంది అనమాట. మరువం ప్లాంట్కు మరీ ముఖ్యమైనది అనమాట. అసలు ఎందుకు ముఖ్యమైనది అనే విషయాలు గినంగా చెప్తా. ఇకపోతే మంచి వాసన వస్తుంది. న్యాచురల్ న్యూట్రిషన్స్ వల్ల మరువం ఆకుల మంచి స్మెల్ వస్తుంది అనమాట. స్ట్రాంగ్గా అయిపోతుంది. లీవ్స్ అయితే హెల్దీగా థిక్గా మారిపోతాయి. రూట్స్ హెల్దీగా పెరిగి ఎక్కువ కాలం బతుకుతుంది. మట్టి సాఫ్ట్గా మారి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మొక్క నైతే పొదలాగా పెరుగుతుంది. ఒక స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ పౌడర్ తీసుకొని పాట్ సాయిల్లో మిక్సీ చేసినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. నేను అట్లయినాక వేసి చూసి నాకు ఎలా రిజల్ట్ వచ్చిందో దాని ప్రకారం మీకు తెలియజేస్తాను. ఇది 15 daysకి ఒకసారి వేయండి. ఒకటి 2 స్పూన్ల సీడ్స్ పౌడర్ అయితే 1 liter నీటిలో కలపండి. 12 గంటలు నానబెడితే మంచి ఫెర్టిలైజర్ అవుతుంది. ఇకపోతే ఇది ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఒక్క మరువ మొక్కకనే కాదు, ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. మీ ఇంట్లో గినంగా మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారో అనే విషయాలు గినంగా నాకు తెలియజేయండి. మరువం మొక్క
మంచి పూలలో పెట్టి మంచిగా అల్లుతారనమాట. బయట మార్కెట్లో ఆకులు కనిపిస్తాయి చూడు పూల దండలు, అది మరువం ఆకులే అనమాట. చాలా మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మైండ్ని అంతా పీస్గా ఉంచుతుంది అనమాట ఈ మరువం మొక్క. ఆ మరువం మొక్కను పెంచుకోవాలంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్సే ఇస్తూ ఉండాలి. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే ఈ మొక్క మంచిగా ఎదుగుతూ ఉంటుంది. ఇకపోతే అంతేకాదు ఇంకా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలా ఇస్తున్నప్పుడే మొక్కలు మంచిగా ఎదుగుతూ ఉంటాయి. ఇకపోతే మీరు మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ మొక్కల గ్రోతింగ్ ఏ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మీకు బెస్ట్గా అనిపించింది అనే విషయాలు కనుక నాకు క్లియర్గా చూపించండి. ఇది మరువం మొక్క, ఇది పొదలాగా ఎదుగుతూ ఉందన్నమాట. చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నది. మరువం మొక్క అనే కాదు, రణపాల గినంగా, ఇంకా కుప్పింటాకు గినంగా, ఇంకా బ్యాక్ సైడ్ ఉసిరి గినంగా ఉంది. ఇలా ఈ మొక్కలన్నీ ఇంత గ్రీనిష్గా ఉండాలంటే ఈ ఫెర్టిలైజర్ వల్లనే సాధ్యం అన్నమాట. ఇట్లాంటి ఫెర్టిలైజర్ వాడుతూ ఉండండి, మీ మొక్కల్లో మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఇకపోతే ఈ మరువం మొక్క అయితే ఒక్క మీడియం పాట్లో ఈ ఒక స్పూన్ పౌడర్ సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా అంటే మీరు లిక్విడ్ రూపంలో కాక పౌడర్ రూపంలో గినంగా ఇవ్వచ్చు అనమాట. ఇక సాయిల్లో మిక్స్ చేసి వాటర్ పోయండి, అట్లా అయినాక మంచి రిజల్ట్ ఉంటుంది. ఇకపోతే ఎక్కువ క్వాంటిటీతో వేయకండి. వెట్ సీడ్స్ డైరెక్ట్గా సాయిల్లో వేయకండి, అస్సలు కాదు, మంచి ఫంగస్ వస్తుంది అనమాట. ఇక ఫంగస్ వచ్చిన వెంటనే రిమూవ్ చేయాలి. ఇక డైలీ ఫెర్టిలైజర్ వేయకండి, మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో వేస్తే మాత్రమే మంచిది. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటా మీరు ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఫెర్టిలైజర్కి బనానా పీల్స్ పౌడర్ కలిపితే ఫ్లవరింగ్ ఇంకా పెరుగుతుంది. ఎగ్షెల్ పౌడర్ కలిపితే కాల్షియం కూడా అందుతుంది. కంపోస్ట్తో మిక్స్ చేస్తే బెస్ట్ రిజల్ట్ గినంగా వస్తుంది అనమాట. ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు కావాలంటే ఈ రకంగా చేసుకోండి, ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. అయితే ఈ వీడియో ఫ్రెండ్స్, పడేసే వాటర్ మెలన్ సీడ్స్తో ఇలా అమేజింగ్ ఫెర్టిలైజర్ తయారు చేసి ప్లాంట్స్కి ఇస్తే హెల్దీ గ్రోత్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎలాంటి ఫెర్టిలైజర్ నచ్చింది నేను చెప్పిన వాటిలో అనేది కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏమైనా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఇంకా ఇలాంటి ఫెర్టిలైజర్స్ గురించిన డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ ప్లాంట్స్ గురించి ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకొని నేను ట్రై చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మీకు క్లియర్గా చెప్తానమాట. ఇకపోతే ఇలాంటి న్యాచురల్ గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ ఫెర్టిలైజర్ ఏ ప్లాంట్స్కి ట్రై చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.